ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం దానియేలు 3వ అధ్యాయం 17వ వచనం. దేవుడు అగ్నిగుండముల నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎవరైనా బంగారు విగ్రహానికి బొర్లగా పడి నమస్కరించకపోతే అతడు మండుచున్న కొలుములకి త్రోయబడతాడని నీవు చెప్పావు. రాజా, నీ ఆజ్ఞ ప్రకారం నడవని యూదులు కొందరున్నారు. బబులోను రాజ్యంలో ఆ యూదులను నీవు ముఖ్యోద్యోగులుగా నియమించావు. వారు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు. వారు నీ దేవులను పూజించరు. నీవు ప్రతిష్ఠించిన ఆ బంగారు విగ్రహానికి తలవంచి వారు పూజించలేదు. నెబుకద్నెజరు చాలా ఉగ్రుడయ్యాడు. అతడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను పిలిపించాడు. అందువలన వారిని అతని సమక్షమునకు తీసుకొని వచ్చారు. నెబుకద్నెజరు, మీరు నా దేవులను పూజించని మాట నిజమేనా? పైగా నేను ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాలను పూజించని మాట కూడా నిజమేనా? కొమ్ముబూరలు, పిల్లనగ్రోవులు, సింఫోనియా, విపంచిక, తిత్తిబూరలు మొదలైన వాద్యధ్వనులు వినగానే మీరు బోర్లపడి బంగారు విగ్రహాల్ని పూజించాలి. నేను ప్రతిష్ఠించిన ఆ విగ్రహాన్ని మీరు పూజించేందుకు సిద్ధపడితే అది మంచిది. మీరు పూజించకపోతే మిమ్మల్ని వెంటనే మండుతున్న కొలుములకి తోసివేస్తారు. అప్పుడు ఏ దేవుడు కూడా నా అధికారం నుంచి మిమ్మల్ని కాపాడలేడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజుకు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చారు. నెబుకద్నెజరు, ఈ విషయాలు మీకు మేము వివరించవలసిన అవసరం లేదు. మీరు మమ్మల్ని మండుతున్న కొలుములకి తోసివేస్తే మేము నమ్ముకున్న మా దేవుడే మమ్మల్ని రక్షిస్తాడు, మరియు ఆయనకు ఇష్టం కలిగితే మీ అధికారం నుంచి మమ్మల్ని కాపాడుతాడు. దేవుడు కూడా మమ్మల్ని రక్షించిన పక్షంలో, రాజా, మేము నీ దేవులను కొలవమనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. నీవు ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాల్ని మేము పూజించము. అప్పుడు నెబుకద్నెజరు చాలా ఉగ్రుడయ్యాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోల వంక అతడు చాలా కోపంగా చూశాడు. మామూలు కంటే 7 రెట్లు కొలిమి వేడిగా ఉంచాలని అతడు ఆజ్ఞాపించాడు. తరువాత నెబుకద్నెజరు తన సైన్యంలోని మహాబలాఢ్యులైన కొందరికి షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బంధించి వేడి కొలుములోకి తోసివేయమని ఆజ్ఞాపించాడు. అందువల్ల షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బంధించి వారిని వేడి కొలుములోకి తోసివేశారు. వాళ్ళను మంటలో విసిరివేసినప్పుడు వారు తమ అంగీలు, పై వస్త్రాలు, తలపాగాలు మరియు ఇతర దుస్తులు ధరించారు. రాజు చాలా ఉగ్రుడై ఉండెను. అందువల్ల కొలిమిని త్వరగా చాలా వేడి చేశారు. ఆ మంటలు ఎంత వేడిగా ఉన్నాయంటే ఆ మహాబలవంతులైన సైనికుల్ని కూడా కాల్చివేస్తాయి. ఆ ముగ్గురిని మంటల్లో విసిరివేయడానికి మంట దగ్గరకు వెళ్ళిన సైనికులు ఆ మంటల చేత వెంటనే కాలి చచ్చారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను గట్టిగా బంధించి మంటల్లోకి త్రోసివేశారు. తరువాత నెబుకద్నెజరు జరిగింది చూసి ఆశ్చర్యపడ్డాడు. తన సలహాదారుని పిలిచి, మనం ముగ్గురినే బంధించి మంటల్లోకి త్రోసివేశాం కదా అని అడిగాడు. చిత్తం ప్రభు అని సలహాదారులు బదులు చెప్పారు. చూడండి, మంటల్లో 4 నడుస్తున్నట్టు నేను చూస్తున్నాను. వారు బంధింపబడినట్లుగా కానీ కాలిపోయినట్లుగా కానీ లేదు. 4వ వ్యక్తి దైవ కుమారులా కనిపిస్తున్నాడు అని రాజు అన్నాడు. తర్వాత నెబుకద్నెజరు వేడుకొలిమి వద్దకు వెళ్ళి, అత్యున్నతుడైన దేవుని సేవకులైన షద్రకు, మేషాకు, అబేద్నెగోలారా, బయటకు రండి అని పిలిచాడు. అప్పుడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు మంటల నుండి వెలుపలికి వచ్చారు. వారు వెలుపలికి రాగానే పాలనాధికారులు, ఉన్నతాధికారులు, రాజుగారి సలహాదారులు వారిని చుట్టుముట్టారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలని మంటలు కాల్చలేదని, వారి దేహాలు ఏమీ కాలిపోలేదని, వారు వెంట్రుకలు కాలిపోలేదని, వారి బట్టలు కాలిపోలేదని, వాళ్ళ మీద మంటల వాసనైనా లేదని వారు తెలుసుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.